రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్ నిర్ణయాలు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై ఆమెకు వివరించారని చెప్పారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సోనియా తప్పకుండా వస్తారని మాట ఇచ్చినట్లు చెప్పారు. మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందన్నారు రేవంత్ రెడ్డి. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పారు. జూన్ 9న ఎర్రకోటపై జెండా ఎగిరేస్తామని చెప్పారు. కేరళ, తమిళనాడులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదన్నారు. బీజేపీని ఓడించేందుకు జనం సిద్ధమయ్యారన్నారు సీఎం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనమైన విషయాలు బయటపడుతున్న ఇంటెలిజెన్స్లో అడిషనల్ ఎస్పీలుగా పనిచేసిన భుజంగరావు, తిరుపతన వాంగ్మూలంలో కీలకమైన అంశాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్ని పనులు చేసినట్లు వారిద్దరు వాంగ్మూలం ఇచ్చారు. ప్రతిపక్ష నేతలతో పాటు వారి కుటుంబ సభ్యులు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టులు, జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసినట్టు భుజంగరావు, తిరుపతన చెప్పారు. ప్రతిపక్షాల నేతల వెహికల్స్ ట్రాక్ చేసి వాళ్ళ మూవ్మెంట్స్పై ఎప్పటికప్పుడు నిఘా పెట్టినట్లు తెలిపారు. రాజకీయ సమాచారాన్ని ప్రభాకర్ రావుతో పాటు ఓ మీడియా యజమాని, మరో ప్రైవేటు వ్యక్తి ద్వారా తెలుసుకున్నామన్నారు ఇంటెలిజెన్స్ ఏఎస్పీ భుజంగరావు. ఎలాగైనా మూడోసారి గులాబీ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. 2 ప్రైవేటు ఆసుపత్రుల నుంచి భారీగా డబ్బులను తరలించామని వాంగ్మూలంలో తెలిపారు భుజంగరావు. రియల్టర్ సంధ్య శ్రీధర్రావు నుంచి 13 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా చేశామన్నాడు. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ కుటుంబం భాగోతం బయటకు వస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. తన ఫోన్ ట్యాప్ చేయడంపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రోద్బలంతో తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ వెంటనే విచారణ చేసి దోషులను శిక్షించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతామన్నారు ఎన్ఎం వంశీకృష్ణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. విచారణకు కవిత ఏమాత్రం సహకరించినందున బెయిల్ ఇవ్వొద్దని వాదించాయి ఈడీ, సిబిఐ. లిక్కర్ స్కామ్లో కవిత కింగ్ పిన్గా ఉన్నారని కోర్టుకు తెలిపారు ఈడీ అధికారులు. ఆమెకు భారీగా అక్రమ నగదు చేరిందని కోర్టుకు వివరించారు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. కవిత అరెస్టు నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు సిబిఐ అధికారులు. లిక్కర్ పాలసీ ద్వారా ఆమె భారీగా లబ్ధి పొందారని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ సమయంలో బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు. రాష్ట్ర గీతాన్ని ఎవరితో కంపోజ్ చేయించాలనే విషయంలో రచయిత అందశ్రీకి సీఎం రేవంత్ పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్. గతంలో కేసీఆర్ ఏపీ వాళ్లకు ఎన్నో అవకాశం ఇచ్చినప్పుడు లేని తప్పు ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఇంటర్నేషనల్ అవార్డు విన్నర్ కాబట్టి రాష్ట్ర గీతం కోసం కీరవాణిని సంప్రదించారని చెప్పారు. ముందు నుంచి కేసీఆర్ వదిలిన బాణమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని విమర్శించారు నాగరాజు. రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును ఈడీ, సిబిఐకి అప్పగిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా లొంగదీసుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ నేతల తీరుపై బీజేపీ చెప్పింది నిజమైందన్నారు. సీఈఓ వికాస్ రాజ్ను కలిశారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ జరిగిందని ఈసీకి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఫిర్యాదులో కోరారు. ఫోన్ నెంబరు, పలు సంస్థల నుంచి వచ్చిన డబ్బులకు సంబంధించిన వివరాలను సీఈఓకు అందించారు. స్టేట్ ఎన్నికల కమిషన్ నుంచి సరైన స్పందన రాకపోతే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు రఘునందన్ రావు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో పంజాబ్కు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. రాష్ట్రం డ్రగ్స్కు అడ్డాగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో మత్తుకు బానిసలవుతున్నారని చెప్పారు. పంజాబ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖర్గే ఇండియా కూటమి గెలిస్తేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. జూన్ 4 తర్వాత దేశ ప్రజలకు బీజేపీ పీడ తొలగిపోతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రజలను మోసం చేసే నకిలీ ఫకీరు మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. అదానీ, అంబానీలకు సాయం చేయడానికే మోదీని భగవంతుడు పంపాడా అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. ఎన్నికల్లో కూటమికి సంపూర్ణమైన మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ పాలనలో మునుపెన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందన్నారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఐఐటి, ఐఐఎం చదివిన ఉద్యోగాలు లభించడం లేదన్నారు. బీజేపీ పాలనలో జవాబుదారీతనం లోపించిందని విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక. కులమతాల పేరుతో రాజకీయాలు చేయడం కాంగ్రెస్కు తెలియదన్నారు ప్రియాంక. ఇండియా కూటమి సర్కారు వస్తే దేశంలో అవినీతి, అరాచకాలు పెరుగుతాయన్నారు ప్రధాని మోదీ. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ఆయన ప్రచారం చేశారు. జార్ఖండ్ను జేఎంఎం, కాంగ్రెస్ కలిసి లూటీ చేశారని ఆరోపించారు. తాను బతుకున్నంతకాలం గిరిజనుల రిజర్వేషన్లు లాక్కొనివ్వనన్నారు. పశ్చిమ బెంగాల్ సిపిఎం, టీఎంసీ నాశనం చేశాయన్నారు మోదీ. టీఎంసీ సహా విపక్షాలని ఒకే నాణానికి ఉన్న బొమ్మ బోర్సులని విమర్శించారు. సీఎం మమతా పాలనలో బెంగాల్లో హింస పెరిగిందన్నారు.
ఒడిశాలో 25 ఏళ్ల బీజేడీ పాలనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. సీఎం నవీన్ పట్నాయక్ హయాంలో రాష్ట్రం నుంచి వలసలు వాగలేదన్నారు. బీజేడీ నేతలకు ప్రజల సొమ్మును దోచుకోవడం తప్ప సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతకాదన్నారు అమిత్ షా.